హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు నేను పప్పు చెక్కలు చేస్తున్నానండి. ఆ రెసిపీ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎలా చేస్తాను అనేది చూద్దాం రండి. రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. ఒక 1 కిలో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం పచ్చనిపప్పు, ఒక గుప్పెడు పచ్చనిపప్పు నానబెట్టేసి దాన్ని యాడ్ చేశాను. 1 స్పూను జీలకర్రని యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి 2 పేస్ట్ చేసుకున్నానండి. మన కారానికి తగినంత అనమాట ఇది. తర్వాత బటర్ తీసుకున్నానండి, ఒక 100 గ్రామ్స్. దాన్ని కరిగించుకుందాం, జస్ట్ కరిగించుకుంటే చాలన్నమాట. సో బాండీలో పెట్టాను. ఒక పక్కన హాట్ వాటర్ తీసుకుందాము మిక్స్ చేయడానికి. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట పప్పు చెక్కలు. మురుకులు కూడా అలాగే చేస్తామండి. సో మనం ఇప్పుడు అక్కడ బటరు ఊరికి కరిగితే చాలన్నమాట. పిండికి తగినంత సాల్ట్ తీసుకుందాం. నీళ్ళలో కరిగించుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. 1.5 స్పూన్కి తీసుకున్నాను సాల్ట్. నీళ్ళు వేడెక్కాక సాల్ట్లో వేసి కలుపుకుందాము. బటర్ కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్లో మిక్స్ చేసుకుందాం. బాగా కలిసిపోయేట్టు మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలుపుకుందాం. ఫస్ట్ కొంచెం వేడిగా ఉంది కదా, దాని వల్ల అన్నమాట. మనం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను. మనకి కారం చాలకపోతే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. అవి బటరు బాగా అంతా పిండి అంతా మిక్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఉప్పు సరిగ్గా మిక్స్ అవ్వదు, అందువల్ల నేను వాటర్లో వేసాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం. కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఒక 2 స్పూన్లు నువ్వులు, వేయించిన నువ్వులు. ఇప్పుడు ఉప్పు నీళ్ళని కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేసుకుందాము. కలిపినాక కారం చాలకపోతే కొంచెం కారపొడి వేసుకుందామండి.
ఏంటంటే పచ్చిమిర్చి కదండి, మరి కారం ఎలా ఉంటుందో తెలీదు. పిల్లలు తినాలి కదా, దానివల్ల కారం చూసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసి చూపిస్తాను. ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కొత్త కారం, బాగా కారంగా ఉంటుంది, అందువల్ల 1/2 టీ స్పూన్ వేసాను. ఇలాగ ముద్దలాగా కలుపుకున్నామండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము. రౌండ్గా చేసి పెట్టుకుంటే తట్టడానికి తడి బట్ట పైన తట్టుకోవాలన్నమాట. తడి బట్ట పైన తట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నూనె పెట్టుకొని బాండీ పైన ఇలాగన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగా రెడీ చేసుకుందామండి. ఇలాగా ఒత్తుకొని ఒక వెట్ క్లాత్ పైన పల్చగా బాండీలో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. మా సైడు తపాలా చెక్కలు అంటారు, పప్పు చెక్కలు అంటారు అన్నమాట. కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు, ఆ నురుగు ఆగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి. కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఫ్రెండ్స్, ఈ విధంగా క్రిస్పీగా పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.